తెలంగాణలో సంచలనమైన వార్త కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరియు ఒక ఐఏఎస్ అధికారికి అక్రమ సంబంధం ఉందనే వార్త సంచలనంగా మారింది. ఇది గత కొద్ది రోజుల నుండి గూడా వింటా ఉన్నాం. వీటిపైన గూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించిన గూడా యూనియన్ గూడా రెస్పాండ్ అయ్యి కొంత సీరియస్‌గా తీసుకున్న పరిస్థితుల్లో చూసాము. సీరియస్‌గా తీసుకొని వీటిపైన గూడా పోలీస్ కంప్లెయింట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి కొంతమంది గూడా జర్నలిస్టులు అరెస్ట్ అయిన నేపథ్యం గూడా చూసాం. వీటిపైన ఆంధ్రజ్యోతి ఎండీ అయిన వేమూరి రాధాకృష్ణన్ గారు కొత్త పలుకులు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో తను రాసిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉంటుందో ఇప్పుడు బయటకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ వివాదానికి కారణమైన అసలు ఈ వివాదం ఎక్కడి నుండొచ్చింది? ఈ వివాదము జరగడానికి గల కారణాలేంటి అని గూడా క్లుప్తంగా తను రాశారు. ఆ వార్తలిన్నా గూడా ఇప్పుడు మంత్రివర్గంలో కొంత విభేదాలెత్తా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క మల్లు అనే విధంగా ఇప్పుడు వార్తలు కనబడతా ఉన్నాయి. ఏదైతే కొత్త పలుకుల్లో వేమూరి రాధాకృష్ణన్ రాసిన వాటిని మనం క్లుప్తంగా చూసినట్లయితే ఒడిశాలో సింగరేణికి సంబంధించిన బొగ్గు గనుల తవ్వకానికి టెండర్ ఏయడం అయితే జరిగింది. టెండర్ పిలుపునిచ్చింది. ఏదైతే సింగరేణిలో బొగ్గు తవ్వకాలకు సంబంధించిన టెండర్ల కోసం అక్కడ ఏదైతే నైని బొగ్గు గనులున్నాయో అవి పిలుపునివ్వడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడి సంబంధించిన కంపెనీ ఆ టెండర్‌లో పాల్గొనడానికి సిద్ధమైందన్న నేపథ్యం కనబడతా ఉంది. మరియు ఒకవైపు ఏదైతే బట్టి విక్రమార్కకి సంబంధించిన అతి సన్నిహితంగా అన్నీ తానై నడిపిస్తున్న ఎన్‌టీవీకి సంబంధించిన చౌదరికి తన యొక్క అల్లుడి కంపెనీ అయితే మరి ఆ టెండర్‌లో పాల్గొనాలని కూడా చూడడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే బట్టి విక్రమార్కకి సంబంధించిన చౌదరి ఎన్‌టీవీకి సంబంధించిన అతని అల్లుడి చిన్న సంస్థ కావడం ఏదైతే ఆ చిన్న సంస్థకి మెగా కంపెనీ తోడయి అవి 2 గూడా వారి టెండర్‌లో పాల్గొనడము, ఇవి 2 కలిపి అంటే మెగా కంపెనీ మరియు ఎన్‌టీవీకి సంబంధించిన చౌదరి మరి వీళ్ళిద్దరు గూడా వాళ్ళిద్దరికి సంబంధించిన సంస్థలు ఏవైతే నైని బొగ్గు తవ్వకాలకు సంబంధించిన టెండర్‌లో పాల్గొనడానికి టెండర్‌లేయడం అయితే జరిగింది. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన సోదరుడి కంపెనీ, మరొక వైపు తెలంగాణ డిప్యూటీ సీఎం అయిన మరి బట్టి విక్రమార్కకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన చౌదరికి సంబంధించిన అల్లుడికి సంబంధించిన సంస్థ దాంట్లో భాగంగానే మెగా కంపెనీ. ఈ 2 అయితే టెండర్‌లో పాల్గొనడం అయితే జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిఫెండ్ చేసుకోవడం భాగంగానే ఈ వార్త రాశారనే వాదనలు కూడా ఇప్పుడు బలంగా వినబడతా ఉన్నాయి. ఒక మహిళ ఐఏఎస్ పైన తప్పుడుగా వార్తలు రాసినందుకు అరెస్ట్ చేశాము అనే విధంగా అటు సిపి సంజన గారు కూడా కొంత ఫైర్ అయిన పరిస్థితి కూడా చూసాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్‌కే గారు రాసిన ఏవైతే ఈ వార్త ఉందో ఇప్పుడు మంత్రివర్గంలోనే సిచ్చు రగిల్చిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. వీటిపైన ఇప్పటికే బట్టి విక్రమార్క మల్లు కూడా మరి స్పందించడం అయితే జరిగింది. నా యొక్క విలువ అది కాదు. నేను దిగజారను అనుకుంటా ఆర్‌కే గారు రాసిన ఏవైతే ఆ వార్త ఉందో వాటిపైన ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే అనే విధంగా ఏదైతే రాధాకృష్ణన్ రాసిన వార్తలు తప్పుడు అనే విధంగా తను స్పందించడం అయితే జరిగింది. గత కొద్ది రోజులు కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తూ నాకింత విషం ఇచ్చేయండి, నన్నింత చంపేయండి అనే విధంగా తన ఆవేదన వ్యక్తం చేసిండు. మంత్రివర్గంలోనే ఈ విధంగా ఉందనే కోణంలో ఇప్పుడు బయటికైతే వస్తా ఉంది. ఎందుకంటే ఆర్‌కే గారు రాసిన ఏదైతే ఈ కొత్త పలుకులకు సంబంధించి ఈ వివాదము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క ఆవేదన 2 కూడా మనం టాలీ చేసుకున్నట్లయితే నిజము అనే విధంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తను చెప్పుకోలేక అంటే కాంగ్రెస్‌లో ఉన్న లీడర్ల పేరు బయటికి చెప్పుకోలేకనే ఇంత ఆవేదన వ్యక్తం చేశారు అనే విధంగా బయట రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే అంటే ఈ ఇదంతా జరుగుతా ఉన్నా గాని సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉండడం, మౌనంగా ఉండడం, మరి దేనికి సమాధానం అన్న విధంగా కొంతవరకు ప్రశ్నిస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక పెద్ద బండరాయి పడినట్టు పరిస్థితి కనబడుతుంది. ఒక మచ్చొచ్చింది. ఆ మచ్చొచ్చినప్పుడు గూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉండడం మరి ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా మరి కాంగ్రెస్ నేతలే తనని ప్రశ్నించిన పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన గూడా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలితో డిఫెండ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏదైనా ఒక సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఇటు భట్టిని గావచ్చు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గావచ్చు, వాళ్ళిద్దరి మధ్యల ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని తొలగించడానికి చూస్తా ఉన్నారనే విధంగా కొంతవరకైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త పలుకులతోని మరో కొత్త వైనంగా కనబడతా ఉంది. తెలంగాణలో గత కొద్ది రోజులుగా జర్నలిస్టులు వర్సెస్ పోలీసులు, ఇటు అధికారులు
అనే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మంత్రులకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, ఆ వివాదాన్ని జర్నలిస్ట్‌ల పైన రుద్ది వాళ్ళని అక్రమ అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క మనుగడ కోసం అంటే రాజకీయ నాయకుల యొక్క మనుగడ కోసము ఇటు పావుల్లాగా జర్నలిస్ట్‌లను వాడుకుంటా ఉన్నారు అనే విధంగా ఇటు మంత్రివర్గంలో ఉన్న నేతల పైన ప్రజలు మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే పండుగ పూటనే ముగ్గురు జర్నలిస్టులని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. సంక్రాంతి పండుగ సమయంలోనే ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయిన విషయం చూసాం. వాళ్ళందరినీ విచారణ కోసము మరి కోర్టుకి తీసుకెళ్ళిన పరిస్థితి కూడా చూసాం. తర్వాత వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ మీద బయటకొచ్చిన నేపథ్యం కూడా చూసాం. ఇయన్ని పరిస్థితులలో ఇక్కడ మంత్రుల మధ్య ఉన్న విభేదాలే ముఖ్య కారణం అనే విధంగా ఆర్‌కే పలుకులైతే ఉన్నాయి. ఈ ఆర్‌కే గారు రాసిన పలుకులు ఏవైతే ఉన్నాయో, కొత్త పలుకులు ఏదైతే ఉందో, ఈ పలుకులతోని మరో ఈ కేసు ఏదైతే ఉందో మరో కోణంలో చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరో కోణంలో కొంతవరకు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడైతే కనబడతా ఉంది. మరొక విషయం కూడా రాయడం అయితే జరిగింది. ఏదైతే జర్నలిస్టుల అరెస్ట్ పైన ఇటు వైసీపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు స్పందించింది. ఆ విధానాన్ని కూడా తను ప్రశ్నించడం అయితే జరిగింది. ఎందుకంటే జర్నలిస్టులు అనే వాళ్ళని కూడా గత ప్రభుత్వాలు ఏవైతే వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళు పరిపాలించిన సమయంలో ఏ విధంగా అరెస్ట్ చేశారో వాటి కూడా వాళ్ళని కొంతవరకు వాళ్ళకి కూడా కనువిప్పయ్యే విధంగా అంటే వైసీపీ నేతలకు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, వాళ్ళకి కనువిప్పయ్యే విధంగా ఆర్‌కే గారి పలుకులైతే ఉన్నాయి. అంటే మీరు మాట్లాడారు. కరెక్టే మాట్లాడారు. జర్నలిస్ట్‌ల గురించి మీరు అధికారంలో లేరు కాబట్టి ఇట్లా స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్‌లకి స్వేచ్ఛ లేదని మాట్లాడారు. కానీ మీరు చేసిందేంది? మీరు చేసిన అక్రమ అరెస్టులు మీకు కనిపించట్లేవా? అనే విధంగా వాళ్ళు చేసిన తప్పులు ఈ ఆర్‌కే పలుకులలో ఎత్తి చూపడం అయితే జరిగింది. ఇదొక పెద్ద కౌంటర్ అని కూడా చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్న పార్టీ నేతలకి, ఇటు అధికారం కోల్పోయిన పార్టీలకు గూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ పార్టీ గావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపడుతున్న కాంగ్రెస్ పార్టీకి గావచ్చు, అందరికి గూడా కనువిప్పయ్యే విధంగా ఆర్‌కే గారి పలుకులున్నాయని గూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష నేతలు అవే చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలు అదే పద్ధతి ధోరణి వహించారు. ఎవరు చూసినా గానీ జర్నలిస్ట్‌లకి అన్యాయం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుల కోసం జర్నలిస్ట్‌లని ఒక పావుల్లాగా వాడుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేసి జైళ్ళల్లో ఏస్తున్న నేపథ్యం కనబడతా ఉందనే విధంగా ఆర్‌కే గారి వాళ్ళ యొక్క కొత్త పలుకులైతే మనకైతే కనబడతా ఉన్నాయి. వీటిపైన కూడా కొంత వివాదం అయితే ఇప్పుడైతే తెరపైకెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఆర్‌కే గారు ఏది కూడా రహస్యంగా ఉంచిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం తేట తెల్ల అయ్యే విధంగా మొత్తం బహిర్గతమయ్యే విధంగా తన యొక్క రాయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ముఖ్యమైన వార్తగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఇప్పటికైనా క్యాబినెట్‌లో ఉన్న మినిస్టర్స్ మాట్లాడతారా? లేకుంటే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడతారో మనమైతే చూడాలి. ఇప్పటికే కొంతమందికి తేలుకుట్టిన దొంగల్లాగానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయినా ఇంతగానం అంటే ఇంత చేసినా గానీ మేము చేసింది రైట్ అనే విధంగా చెప్పుకుంటున్న కొంతవరకైతే కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుల కోసం ఒక మహిళా అధికారిని మరియు ఐఏఎస్ ఉన్నత స్థాయిలో ఉన్న ఒక మహిళా అధికారిని కించపరిచే విధంగా అసభ్యకరంగా మరి వాళ్ళు ఈ ఏవైతే వార్తలు రాపియడం ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా కొంత మండిపడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తెలంగాణలో ఈ టాపిక్ అనేది కూడా మనకి కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. వేమూరి రాధాకృష్ణన్ రాసిన కొత్త పలుకులకు సంబంధించిన ఈ సారాంశం పైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. ప్రతి ఒక్క జర్నలిస్టులు కూడా మరి ఏదైతే రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు మనల్ని పావులెక్క వాడుకుంటా ఉన్నారనే విషయాలపైన కొంత మండిపడుతున్న నేపథ్యం మీద కనబడతా ఉంది. మరి చూడాలి ఈ వివాదం అనేది ఇప్పటివరకైతే కొంత హాట్ టాపిక్‌గా మారింది. మరి ఎక్కడి దాకా వెళ్తుంది? మరి వీటిపైన చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే బట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి తను ఖండించడం అయితే జరిగింది. ఇవి తప్పుడు వార్తలు. ఆర్‌కే గారు ఎందుకలా రాశారు? నా పైన రాజకీయ కుట్రతోనే రాశారు అనే విధంగా తను కూడా స్పందించడం అయితే జరిగింది. ఖచ్చితంగా సమాధానం ఏదైతే వేమూరి రాధాకృష్ణన్ గారు చెప్పాల్సిందే అనే విధంగా తనైతే మాట్లాడిన నేపథ్యం కనబడతా ఉంది. మరి చూడాలి ఈ వివాదం అనేది కూడా ఎక్కడి దాకా వెళ్తుందనేది.